తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన వైసీపీ నాయకులు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురు నేతల పేర్లను చేర్చారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి వ్యతిరేకంగా ఉన్న ఫిర్యాదులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి వ్యతిరేకంగా ఉన్న ఫిర్యాదులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన అంశాలపై ఎస్పీకి వినతి పత్రం సమర్పించేందుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. అయితే నిబంధనల ప్రకారం కేవలం 5గురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఇందుకు కార్యకర్తలు అంగీకరించకపోవడంతో ఎస్పీ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పోలీస్ స్టేషన్ లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, చంద్రమౌళి రెడ్డి, చెవిరెడ్డి రఘుతో పాటు మరో 30 మందికి పైగా వ్యక్తులపై పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్. ప్రియాంక, ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని అరెస్ట్ చేయాలో అంటూ వైసీపీ నాయకులకు సంబంధించి అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఎవరైతే పులివర్తి నాని అరెస్ట్ చేయాలంటే దాన్ని వినతి పత్రం ఇచ్చేదానికి నిన్న ఎస్పీ ఆఫీసుకి భారీ ఎత్తున అంటే ఒక 300 మందికి పైగా కార్యకర్తలతో ఎస్పీ ఆఫీసుకి చేరుకున్నారు. అయితే తిరుపతిలో పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ ర్యాలీలు ఎటువంటి అనుమతి లేదు అని పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు 5 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పినా వీళ్ళు 300 మందికి పైగా కార్యకర్తలతో పాటు అది ఎస్పీ ఆఫీసుకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. పోలీసులకి అదేవిధంగా వైసీపీ నాయకులకి టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం గుర్తు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే తిరుపతి లాంటి పవిత్ర క్షేత్రంలో భంగం కలిగించినట్టు కూడా వాళ్ళ మీద యాక్ట్ సంబంధించి ఇప్పుడే పోలీసులు కేసు నమోదైతే చేశారు. నిన్న ఎవరైతే ఆ ర్యాలీలో పాల్గొన్నారో వాళ్ళందరినీ మీద కూడా అరెస్టులు చేయాలని చెప్పేసి క్రైమ్ నెంబర్ 73/226 మీద ఎఫ్ఐఆర్ జరిగింది. ఈ మొత్తం మీద ఎటువంటి అనుమతులు లేకుండా గుంపులుగా చేరడం, పోలీసులు నిబంధనలకు ఆటంకం కలిగించడంపై పోలీసులు సీరియస్ యాక్షన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ శ్రేణులపై అంటే పోలీసులపై కూడా ఈ వైసీపీ నాయకులు బలగం ప్రయత్నించారని చెప్పేసి కూడా ఆరోపణ నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ప్రియాంక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.